కాలంలో కారు అనేది కామన్ అయిపోయింది ప్రతి ఫ్యామిలీకి కూడా. ఎందుకంటే టూ వీలర్ మీద కంటే కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ఇన్‌స్టాల్‌మెంట్ మీదో ఏదో రకంగా ఈఎంఐ ద్వారా నెల నెలా కట్టుకునేలా కార్ అయితే తీసుకోవచ్చు. ఓపికున్న వాళ్ళు కొత్త కారు కొనుక్కుంటారు. లేదనే వాళ్ళు సెకండ్ హ్యాండ్ కార్ అనేది అయితే కామన్ అయిపోయింది. అయితే ఎప్పుడైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, ఎందుకంటే వీళ్ళు ఎక్స్‌యూవీలు పెద్ద పెద్ద కార్లు అయితే తీయలేరు. దాంతో చిన్న కార్ల మీదే ఎక్కువ దృష్టి పెడతారు. చిన్న కార్లు కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరగడంతో ఒక్కసారిగా ఈ కార్ల కంపెనీలు కూడా చిన్న కార్ల ధరలు పెంచేసినాయి. దీంతో ఇప్పుడు సామాన్యులు చిన్న కార్లు కొనే పరిస్థితి అయితే లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక రకంగా 5 ఏళ్ల కిందట వరకు చిన్న కార్ల అమ్మకాలు బాగానే పెరిగాయట. కానీ గత 5 ఏళ్లలో చూసుకుంటే అనేక కారణాల వల్ల ధరలు పెరగడంతో చిన్న కార్ల అమ్మకాలకు పెద్ద బ్రేకే పడింది. దేశంలో 2018, 19లో దాదాపుగా 15,53,598 చిన్న కార్లు అమ్ముడయ్యాయి. 2023